హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఈజీ మెథడ్లో స్టార్ నెక్ ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలి వీడియోలో చూద్దాం. ముందుగా 1.5 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ పొడవు 14.5 ఇంచులు పెడుతున్నాను. వేస్ట్ 7.5 30 సైజ్ బ్లౌజ్ అన్నమాట. ఇది మెడ భుజం కోసం 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇదే 5 ఇంచులు డౌన్లోకి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ కోసం పావు తక్కువ 9 ఇంచులు పెడుతున్నాను. మీ బ్లౌజ్ ఎంత అయితే అంత మీరు మెజర్మెంట్ చూసుకొని పెట్టుకోవాలి. తర్వాత చంకదింపు కోసం 5.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ చంక రౌండ్ కోసం 1.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉన్నట్లయితే 1.5 వరకు తీసుకోవాలి. ఇలా తర్వాత ఇక్కడ మెడ దగ్గర 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసరికి బ్యాక్ 9.5 పెడుతున్నాను. స్టార్ నెక్ బ్లౌజు ఎప్పుడు కూడా 9 ఇంచులకు పైగా ఉంటేనే మనకి డీపు ఈ స్టార్ నెక్ షేపు నీట్గా కనిపిస్తుంది. ఈ బ్యాక్ డీప్ పొడవు వచ్చేసరికి 6, 7, 8 ఇంచులు పెట్టుకున్నట్లయితే ఈ షేప్ అస్సలు మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత లుక్ అయితే అస్సలు కనిపించదు. మినిమము 9.5, 9 ఇంచులకి పై డౌన్లోనే ఉండాలి, కానీ అప్పులో మాత్రం అస్సలు ఉండకూడదు. తర్వాత 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్లో 2 ఇంచులు తీసుకున్నాం కదా అని ఈ డౌన్లో కూడా మీరు 2 ఇంచులు తీసుకోకూడదు. నెక్ అయితే అస్సలు బాగోదు. తర్వాత నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 లేక 2 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా ఇలా క్రాస్గా స్కేల్ని పెట్టుకొని మనం స్టార్ నెక్ అనుకుంటున్నాం కనుక డ్రా ఇచ్చుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి 1/2 ఇంచు కానీ 1 ఇంచుకి కానీ మినిమం 1 ఇంచు అయితేనే ఇది బాగుంటుంది. ఇలా ఒకసారి డ్రా చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా ఒక డ్రా ఇచ్చుకోవాలి. తర్వాత ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ నెక్ పార్ట్ దగ్గరికి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇప్పుడు మీకు ఇక్కడ కొంచెం కరువులా కావాలి అనుకుంటే రౌండ్గా మార్క్ చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్గా కావాలి అనుకుంటే ఇలానే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ పార్ట్ కట్ చేయకండి, ఎందుకంటే మనం ఇది లైనింగ్ పీస్ అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. ఈ రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేస్ట్ దగ్గర చెస్ట్ దగ్గర ఇలా టక్స్ ఇచ్చుకుంటే కుట్టుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డింగ్ పైన నీట్గా రైట్ సైడ్ అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, ఇలా నీట్గా అరేంజ్ చేసుకొని ఈ స్టార్టింగ్లో కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ రౌండ్గా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్టు పెట్టుకొని కట్ చేసుకోవాలి. మనం కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్లో కట్ చేసుకోవచ్చు. మీరు కరెక్ట్గా కట్ చేయొద్దు, కుట్టేటప్పుడు మళ్ళీ ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు మెజర్మెంట్ మైనస్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఈ ఫ్లవర్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్లా ఉన్నాయి కదా, దీనికి నేను ఇది మ్యాచింగ్ తీసుకుంటున్నాను పైపింగ్ కోసము. క్రాస్గా మనం మెడపట్టి ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలానే చిన్న చిన్న పట్టీలాగా ఒక 1.5 ఇంచుకి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మనం క్రాస్గా ఒక 1.5 ఇంచుకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం స్టార్ నెక్ ఎలా అయితే డ్రా చేసామో అలానే కరెక్ట్గా మనం చూసుకొని 2 ఫ్యాబ్రిక్లు సమానంగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్లోగా చేసుకోవాలి. కొత్తగా చేసేవారైతే కొంచెం పిన్స్ పెట్టుకోండి సమానంగా ఉండేటట్టు. సారీ పిన్స్ కానీ లేదంటే ఇలా లైనింగ్ పైన పిన్స్ ఉంటాయి, మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, అవి పెట్టుకున్నా పర్వాలేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా అయినా కట్ చేయొచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం లైనింగ్ ఉంది కదా, లైనింగ్ దీనిపైన నీట్గా వేసుకొని ఒక్కొక్క కుట్టు రౌండ్గా వేసుకోవాలి. ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసేటప్పుడు స్టిచ్ నెంబరు పెద్దగా పెట్టుకున్నా పర్వాలేదు, ఎర్లీగా అయిపోతుంది. మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. మనం డైరెక్ట్గా బ్లౌజ్ కుట్టేటప్పుడు మాత్రమే చిన్న నెంబర్ మీద పెట్టుకోవాలి. లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు పెద్ద నెంబర్ మీద పెట్టుకుంటే నీట్గా ఉంటుంది, ఎర్లీగా అయిపోతుంది. కుట్టేటప్పుడు లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ మనం స్టార్ నెక్ ఎక్కడెక్కడైతే షేప్ ఇచ్చామో అక్కడ నీడిలు లోపలికి ప్రెస్ చేస్తూ రిటర్న్ చేసుకుంటూ లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఎలా పడితే అలా కుట్టుకోకూడదు. క్లాత్ కొంచెం అటు ఇటు జరిగినట్టు ఉంటుంది, ఒక్కోసారి సమానంగా పెట్టుకొని నీట్గా కుట్టుకోవాలి. మీ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ సిల్క్ కానీ స్మూత్ ఫ్యాబ్రిక్ అయినట్లయితే గమ్ముతో కొంచెం జాయింట్ చేసేయండి, నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉంది కదా, అది మనం కట్ చేసుకోవాలి. తర్వాత నేను బిఫోర్ చెప్పాను కదా, బ్లౌజ్ పీస్ మీద ఏ కలర్తో ఫ్లవర్స్ ఉన్నాయో అదే కలర్తో నేను క్లాత్ని తీసుకున్నాను పైపింగ్ కోసమని. లైట్ గోల్డ్ కలర్ అనమాట. ఇది మనం మెడపట్టి ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలానే క్రాస్గా కట్ చేసుకొని ఉంచుకున్నాము. మెడపట్టి పైపింగ్ క్లాత్ అయినా ఒకేలాగా సేమ్ ప్రాసెస్సే. ఇలా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. పైపింగ్ రౌండ్గా నీట్గా రావాలి అంటే క్రాస్గానే మనం జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ని వీలైనంత సన్నటి దాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం నీట్గా కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఫాస్ట్గా కుట్టొద్దు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు పర్వాలేదు. ఈ పైపింగ్ కుట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గానే కుట్టాలి. కుట్టేటప్పుడు కూడా పైపింగ్ రైట్ సైడ్ స్టిచ్ పడాలి, లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా రౌండ్గా పైపింగ్ థ్రెడ్ స్టిచ్ పడాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఫాస్ట్గా కుట్టేస్తూ ఉంటారు. కొత్తగా కుట్టే వాళ్ళు అయితే కొంచెం స్లోగా మూవ్ చేయండి. చేసుకొని నీట్గా వస్తుందా లేదా కూడా చెక్ చేసుకుంటూ కొంచెం బ్యాక్ సైడ్ నుంచి పైపింగ్ని లాగుతూ ఉంటే కొంచెం నీట్గా వస్తుంది, ఫాస్ట్గా అవుతుంది. ఈ బ్లౌజ్ పీస్ మీద అయితే 2-3 కలర్స్ ఉన్నాయి, కానీ ఈ లైట్ గోల్డ్ కలర్ ఎక్కువగా ఉంది అన్నట్టుగా నేను ఇదే కలర్ తీసుకున్నాను. మీకు దగ్గర ఏ కలర్ అనుకూలంగా ఉంటే అదే తీసుకోవచ్చు. ఈ పైపింగ్ క్లాత్ మీ దగ్గర లేని ఎడల సేమ్ లైట్ కలర్ క్లాత్ తోటి బ్లౌజ్ పీస్ కాటన్వి ఉంటాయి కదా, అవైనా సిల్క్ క్లాత్లైనా స్మూత్ క్లాత్లైనా ఏవైనా తీసుకోవచ్చు. ఈ గోల్డ్ షైనింగ్ క్లాత్నే తీసుకోవాలని ఏమీ లేదు. మీ శారీలో ఏ కలర్స్ అయితే ఉంటాయో అదే కలర్ తోటి మనం తీసుకొని కుట్టుకోవచ్చు. తర్వాత పైపింగ్ కుట్టేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లాగడం కానీ పైపింగ్ని లాగడం కానీ అస్సలు చేయకూడదు. స్టార్ నెక్ షేప్ ఎక్కడెక్కడైతే ఇచ్చామో మనం అక్కడ నీట్గా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని పైపింగ్ని అక్కడికి వచ్చే వరకు కుట్టుకొని ఈ పాయింట్స్ దగ్గరికి వచ్చేసరికి నీడిలు లోపలికి ప్రెస్ చేసిన తర్వాత మాత్రమే రిటర్న్ చేసుకోవాలి.
కంటిన్యూగా మీరు కుట్టుకొని రావద్దు. అలా కంటిన్యూగా కుట్టినట్లయితే మీకు ఈ స్టార్ నెక్ షేప్ అనేది అస్సలు కనబడదు. ఎక్కడెక్కడైతే మనం స్టార్ నెక్ షేప్ ఇచ్చామో అక్కడ నీట్గా డ్రా చేసుకొని ఆ మార్క్ దగ్గరికి వచ్చేసరికి సూదిని లోపలికి ప్రెస్ చేసి ఉంచుకున్న తర్వాత మాత్రమే మనం బ్లౌజ్ పీస్ని రిటర్న్ చేసుకోవాలి. కొత్తగా కుట్టే వాళ్ళకి నెక్ షేప్ వచ్చేసరికి కట్ చేసేటప్పుడు నీట్గానే ఉంటుంది, కుట్టుకున్న తర్వాత షేప్ అంతా అవుట్ అయిపోతుంది. అలా ఎందుకంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించకపోవడం వల్లనే మీకు అలా అవుతుందన్నమాట. ఇక్కడ చూసారా, మళ్ళీ నీడిల్ లోపలికి ప్రెస్ చేసిన తర్వాత మాత్రమే బ్లౌజ్ పీస్ని రిటర్న్ చేశాను నేను. నీడిల్ పైకి మాత్రం ఉంచకూడదు. ఆ పాయింట్స్ దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా సూదిని లోపలికి ప్రెస్ చేసుకొని రిటర్న్ చేసుకోవాలి, పుట్టు అప్పులో పెట్టుకొని. తర్వాత ఈ నెక్కే కాదు, స్క్వేర్ నెక్, అదే పలకల మేడ అంటాం కదా, ఆ నెక్ కుట్టినా సరే సేమ్ ప్రాసెస్. ఎక్కడికైతే డిజైన్స్ చేసుకుంటామో అక్కడికి వచ్చేసరికి నీడిల్ లోపలికి ప్రెస్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ పైపింగ్ క్లాత్ ఉంది కదా, 1/2 ఇంచి లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక కుట్టు వేసుకోండి. స్టిచ్ నెంబర్ పెద్దది పెట్టుకొని ఒక కుట్టు మొత్తం రౌండ్గా వేసేసుకోండి. దీనికి నీడిల్ లోపలికి ప్రెస్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం మళ్ళీ తర్వాత చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి కనుక డైరెక్ట్గా కుట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ మిషన్ మీద కుట్టే ఉద్దేశం ఉంటే కుట్టుకోవచ్చు. కొంతమందికి మిషన్ స్టిచ్ ఇష్టం ఉండదు. ఇక్కడ మనం మెడపెట్టి కాటన్ బ్లౌజ్కి ఎలా అయితే లోపలికి ఫోల్డింగ్ చేసి హ్యాండ్ వర్క్ చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు. కానీ నేను పైపింగ్ వేసేటప్పుడు మాత్రం మిషన్ మీదే కుట్టేస్తాను అనమాట. ఎందుకంటే హ్యాండ్ వర్క్ కొంచెం స్మూత్గా ఉన్నదానికి బాగుంటుంది, కానీ పైపింగ్ కుట్టేటప్పుడు మాత్రం హ్యాండ్ వర్క్ ఎర్లీగా ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా లోపలికి 1/2 ఇంచి ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న తర్వాత ఈ స్టార్ నెక్ షేప్స్ కనబడుతున్నాయి కదా, అక్కడ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు పైపింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ కట్ అవ్వకుండా చూసుకోవాలి. రౌండ్ నెక్ కట్ చేసినట్టు మొత్తం అంతా టక్స్ ఇవ్వనవసరం లేదు. జస్ట్ స్టార్ నెక్ షేప్ ఎక్కడెక్కడైతే మనం ఇచ్చుకున్నామో అక్కడ మాత్రం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి షేప్ నీట్గా రిటర్న్ అయ్యి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. కుట్టిన తర్వాత షేప్ కూడా మనకి నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూసారా, ఈజీగా పైపింగ్ మనకి కనబడేటట్టు కుట్టుకోవాలి. జనరల్గా నేను రౌండ్ నెక్ కుట్టేటప్పుడు లోపల నుంచి ఫోల్డింగ్ చేస్తాను. ఇది ఈజీ పద్ధతి అన్నమాట, ఎలా అయినా కుట్టుకోవచ్చు. ఇప్పుడు కూడా మనం తప్పకుండా ఈ షేప్స్ దగ్గరికి వచ్చేసరికి సూదిని లోపలికి ప్రెస్ చేసిన తర్వాత ఇలా బ్లౌజ్ పీస్ని రిటర్న్ చేసుకుంటూ కుట్టుకోవాలి. మనం ఈ టిప్స్ పాటిస్తున్నట్లయితేనే మనకి షేప్ నీట్గా వస్తుంది. ఫస్ట్ టిప్పు, లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు నీడిల్ ప్రెస్ చేసుకుంటూ కుట్టుకోవాలి. రెండో టిప్పు, మెడపట్టి అయితే మెడపట్టి, పైపింగ్ అయితే పైపింగు కుట్టేటప్పుడు కూడా మనం నీడిల్ లోపలికి ప్రెస్ చేస్తూ కుట్టాలి. మూడో టిప్ ఏంటంటే, పైపింగ్ వేసి రిటర్న్ చేసేటప్పుడు కూడా మనం ఈ స్టార్ నెక్ దగ్గర నీడిల్ లోపలికి ప్రెస్ చేస్తూ కుట్టుకోవాలి. ఈ 3 సార్లు కూడా నీడిల్ ప్రెస్ చేస్తూ కుట్టడం వల్ల షేప్ అయితే నీట్గా వస్తుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఈ సైడ్ నుంచి మీరు ఎక్స్ట్రా లేస్ వేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే వేసుకోవచ్చు. నేను ఎక్కువగా పైపింగే వేస్తాను. రాని వాళ్ళు అయితే నేర్చుకోండి. పైపింగ్ వేయడం వల్ల ఎంత చీప్ క్వాలిటీ శారీ బ్లౌజ్ అయినా సరే అఫీషియల్గా కనిపిస్తుంది. బ్లౌజ్ని మనం ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా సరే పైపింగ్ పాడయ్యే ప్రసక్తే ఉండదు. మరో టిప్ ఏంటంటే, బ్లౌజ్ కుట్టేటప్పుడు మనం పైపింగ్ వేయడం వలన ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కుట్టుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకుంటే చూసారా, మనకి స్టార్ నెక్ ఎంత నీట్గా ఉందో. తప్పకుండా ట్రై చేయండి. వచ్చిన వాళ్ళ కోసం అయితే కాదు, రాని వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరిగింది. కొంతమందికి బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ స్టార్ నెక్ అంటే చాలా ఇష్టపడతారు. మీకు అలా ఎవరికైనా ఫ్రంట్ బ్యాక్ స్టార్ నెక్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలో నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇదే కాదు, బ్లౌజ్ విషయంలో పైపింగ్ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.